అమ్మా చెప్పు. మొన్న గట్కా కోసం అని జొన్న రవ్వ పంపించిన కదా, అలవాటు అయిపోయిందా? అలవాటు అయింది. మంచిగా అనిపిస్తుందా అన్నం తిన్నట్టు? బాగుంది. ఇప్పుడు అన్నమే తినాలనిపిస్తుందా, గట్కా తినాలనిపిస్తుందా? గట్కనే తినాలి, షుగర్ కంట్రోల్ చేసుకోవాలనిపిస్తుంది. మొత్తం 45 రోజులు తింటావా గట్కని? తింటా. రోజు నైట్ జొన్న రొట్టె తింటున్నావు? జొన్న రొట్టె, ఉప్మా, ఏదన్నా ఒక టిఫిన్. మధ్యాహ్నం నైట్కు. మధ్యాహ్నం పొద్దున రొట్టె, చపాతి, ఉప్మా. మధ్యాహ్నం జొన్న గట్క. మధ్యాహ్నం మాత్రం గట్కని. జొన్న గట్క ఓసారి తినాలంటే 2 పూటలు కూడా తింటావు కదా, రాత్రికి కూడా? తింటా. ఇంతకు ముందు భయపడుతుంటే కదా గట్క తినాలంటే, ఇప్పుడు మంచిగా అనిపిస్తుందా? మంచిగా ఉంది. సరే, మరి నీలా ఏ కర్రీతో తిన్నా సూపర్ ఉంది. కర్రీతోటే తింటున్నావు? కర్రీ, పెరుగు, సాంబారు ఏ దాంతో తిన్నా, చికెన్ రసము, మటన్ రసము, ఏ దాంతో తిన్నా బాగుంది. సరే, మరి ఇప్పుడు నీలాంటి అమ్మలు చాలా మంది గట్క కోసం అని మెసేజ్లు పంపిస్తున్నారు, మరి ఫోన్లు చేస్తున్నారు. అలాంటి వాళ్ళకి ఏం చెప్తావు? తినాలే, షుగర్ కంట్రోల్ ఉంటుంది, హెల్త్ కూడా మంచిది. తినాలి. మోషన్ కూడా ఫ్రీ ఉంటది. మోషన్స్ కూడా ఫ్రీ ఉంటది, ఏ ప్రాబ్లం లేదు. అంతేనా? అంతే. మరి అమ్మ సీక్రెట్ ఓకే, నీకోసం స్టార్ట్ చేసింది బాగుందా అమ్మ సీక్రెట్? బాగుంది. ఇంకొకటి థ్యాంక్ యూ. వెళ్తున్నావు కదా ఇంటికి, అయిపోయినాక మళ్ళీ ఫోన్ చేస్తావా? రోజు మరి తిను, రోజు మర్చిపోకుండా.